హాయ్ హాయ్ ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నా అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మీకు ఫ్లో మ్యాట్రసెస్ కోసం రివ్యూ ఇవ్వడానికైతే మేము ముందుకు వచ్చేసాం అండి. మేమైతే ఫ్లో మ్యాట్రసెస్ అండ్ పిల్లోస్ తీసుకున్నామండి. సో పిల్లోస్ అయితే 2 టైప్స్ తీసుకున్నాము. ఒక సాఫ్ట్ పిల్లో తీసుకున్నాము, ఇంకోటి హార్డ్ పిల్లో తీసుకున్నాము. అంటే నాకు కొంచెం నెక్ పెయిన్ ఉంది. సో నెక్ పెయిన్ వల్ల పిల్లో సెట్ అవ్వట్లేదు. సో అందుకని ఇందులో 2 పిల్లోస్ తీసుకున్నాము. పిల్లోస్ అయితే అంటే ఏది సెట్ అవుతుందో తెలియక సాఫ్ట్ అండ్ హార్డ్ పిల్లో 2 తీసుకున్నాము. సో ఇక్కడ పిల్లో అయితే వాళ్ళు బాగా కంప్రెస్ చేసి ఇస్తున్నారండి. ఇక్కడ మనకైతే సేఫ్టీగా ఇంకొక బ్యాగ్ కూడా ఇస్తున్నారు. అంటే మనకి ఆ పిల్లోలో ఇచ్చిన కాటన్ కొంచెం ఎక్కువైతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. పిల్లోని ఆ కాటన్ తీసి ఈ బ్యాగ్లో సేఫ్టీగా పెట్టుకోవడానికి ఈ సేఫ్టీ బ్యాగ్ అయితే ఇచ్చారు. దాంతోపాటు మనకి వారంటీ కార్డు, ఎలా యూస్ చేయాలి, యూజెస్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ క్లీనింగ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఈ మాన్యువల్లో అయితే ఇచ్చారండి. సో పిల్లో అయితే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. సో మనకి ఇందులోని సేఫ్టీ కవర్స్ కూడా 2 ఇచ్చారండి. అంటే మనకి కాటన్ కవర్ చేసిన ఒక కవర్ ఉంది, మళ్ళీ దానికి ఇంకో ఎక్స్ట్రా పిల్లో కవర్ అయితే ఉంది. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా అయితే మనకి 2 కైండ్స్లో ఇచ్చేసారు. అండ్ మనం ఆ పిల్లో ఓపెన్ చేసిన తర్వాత ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో కూడా అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఈ చిన్న మాన్యువల్లో ఇచ్చారు మనకి. సో ఇదైతే ప్రైస్ ఎంతో నాకు అంత గుర్తులేదు. నేనైతే మీకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తాను. ఇన్కేస్ మీకు ఎవరికైనా ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో నేనైతే ఫస్ట్ ఈ పిల్లో అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇదైతే సాఫ్ట్ పిల్లోనే అనుకుంటున్నాను. నేను కవర్ ఓపెన్ చేయగానే మొత్తం కంప్రెస్ చేసిందంతా ఒక్కసారి ఇలా గాలి లోపలికి వెళ్ళి చాలా మంచిగా అయితే అది అంటే పిల్లోలాగా అలా వచ్చిందనమాట. చూసారు కదా, చాలా తేలిగ్గా కూడా ఉంది. పిల్లో ఇలా నొక్కుతుంటే ఇలా మంచిగా ఇలా ఎక్స్పాండ్ అయిందనమాట పిల్లో. సో ఇదైతే అలోవెరా బేస్డ్ అనమాట. అంటే మనకి కొంచెం చల్లగా కూడా ఉంటుందంట ఈ పిల్లో యూస్ చేయడం వల్ల. సో అది బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి మా హస్బెండ్ ఇదైతే ఆర్డర్ పెట్టారు. దీంతోపాటు హార్డ్ పిల్లో కూడా తీసుకున్నారు. సో నేనైతే ఈ లోపల కాటన్ సాఫ్ట్కి ఎలా ఉంది, హార్డ్కి ఎలా ఉందో చెక్ చేద్దామని చెప్పి నేనైతే ఓపెన్ చేశాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా మనకి 2 కవర్స్ అయితే ఇచ్చారని చెప్పి. ఇదైతే లోపల కాటన్ కవర్ చేసిన కవరు, దానిపైన మళ్ళీ ఇంకొక కవర్ ఇచ్చారు మనకి. సో ఇది చూసారు కదా, ఇదైతే కొంచెం సాఫ్ట్గా అనిపించింది. ఇది సాఫ్ట్ పిల్లో అనుకుంటున్నాను నేను. హార్డ్ పిల్లోకి అయితే ఆ కాటన్ కొంచెం హార్డ్గా ఉందండి. అంటే మనకి ఏది సూట్ అవుతుందో, ఏది సెట్ అవుతుందో దాన్ని బట్టి మనమైతే యూస్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం తీసి అందులో పెట్టాను. తర్వాత అయితే నేను మళ్ళీ అడ్జస్ట్ చేసుకున్నాను. ప్రజెంట్ అయితే నేను ఏ పిల్లో యూస్ చేస్తున్నానో నాకైతే తెలియదు. అంటే సాఫ్ట్ అండ్ హార్డ్ పిల్లో. మా హస్బెండ్కి అయితే ఈ పిల్లోస్ కొంచెం బాగా నచ్చాయి, తనైతే యూస్ చేస్తున్నారు. ఆయనైతే హార్డ్ పిల్లో తీసుకున్నారు, అవును గుర్తొచ్చింది. తనైతే హార్డ్ పిల్లో యూస్ చేస్తున్నారు, సాఫ్ట్ పిల్లో నాకు ఇచ్చారు. సో నాకైతే అసలు పిల్లో కంఫర్ట్గా లేకపోతే అసలు నిద్ర పట్టదండి. ఇన్కేస్ నేను పడుకున్నా కూడా బాగా అలసిపోయి పడుకున్నా సరే మార్నింగ్కి నాకైతే నెక్ పెయిన్ చాలా ఎక్కువ వస్తుంది పిల్లో కరెక్ట్గా లేకపోతే. నేనైతే ఇప్పటి వరకు చాలా పిల్లోస్ కొన్నాను. నేను డీమార్ట్లో కూడా ఒక పిల్లో కొన్నాను, మళ్ళీ ఇక్కడ 2 పిల్లోస్ తీసుకున్నాను. నేను మళ్ళీ ఇంకా నెక్ పెయిన్ కోసం ఇంకో అంటే లైక్ ట్రావెలింగ్లో తీసుకుంటాం కదా రౌండ్ నెక్ పిల్లోస్, అవి కూడా యూస్ చేస్తాను. బట్ ఏది అయితే అంతగా సెట్ అవుతున్నట్టు అనిపించట్లేదు. ఇదైతే ఓకే, చూడాలి. అండ్ పిల్లోతో పాటు ఇది హార్డ్ పిల్లో అనమాట. సాఫ్ట్ పిల్లో ఆల్రెడీ చూపించాను కదా, ఇది హార్డ్ పిల్లో అనమాట. ఇది కూడా బాగా కంప్రెస్ చేసి వాళ్ళు ఇస్తారు మనకి. ఆ కవర్ ఓపెన్ చేయగానే అది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. ఎక్స్పాండ్ అయ్యి మనకి పిల్లో సైజులో పెద్దగా అవుతుంది. సో ఇది వచ్చేసి హార్డ్ పిల్లో. ఇది మా హస్బెండ్కి అయితే ఇది బాగా నచ్చింది. ఆయనకి ఇది తనకి సూట్ అయిందంట, ఇది తీసుకున్నారు తను. బట్ నాకు సాఫ్ట్ పిల్లో కూడా, సాఫ్ట్ అండ్ హార్డ్ పిల్లోస్ కూడా అంత బాగా సూట్ అవ్వలేదు నా నెక్కి. ఇంకా వేరే ఏదైనా ఉన్నదేమో అని నేను అమెజాన్లో ట్రై చేస్తున్నాను. ఇన్కేస్ మీకు ఎవరికైనా ఇలా నెక్ ఇష్యూస్ ఉండి మీరు యూస్ చేసిన పిల్లో వల్ల మీకు నెక్ పెయిన్స్ తగ్గాయి అంటే ప్లీజ్ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయరా, నాకు కూడా హెల్ప్ అవుతుంది. నాకు ఇప్పటికీ అయితే నాకు ఈ పిల్లో వల్ల నెక్ పెయిన్ అసలు తగ్గట్లేదండి. అండ్ మేము దీంతోపాటు ఫ్లో మ్యాట్రస్ కూడా తీసుకున్నాము. ఈ ఫ్లో మ్యాట్రస్ ఏంటంటే ఆర్థోపెడిక్ మ్యాట్రస్ లాగా అనమాట. అంటే మనకి ఏజ్ వాళ్ళకి, కొంచెం ప్రెగ్నెంట్ లేడీస్ కానీ
లేకపోతే ఎవరికైనా సరే చాలా మంచిగా మెత్తగా కూల్గా ఉంటుందని చెప్పి ఇది ఆల్రెడీ మా హస్బెండ్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇదే కొన్నారు మా మా మావయ్య గారికి. తనకి కొంచెం బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉంది. సో ఆయన కోసం అయితే ఇదే మ్యాట్రెస్ కొన్నారు. ఇప్పుడు మాకు కొత్త ఇంట్లో కూడా ఈయన మొత్తం 2 రూమ్స్లో కూడా ఇదే ఫ్లో మ్యాట్రెస్ తీసుకున్నారు. ప్రజెంట్ అయితే ఇది మేము చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే ట్రై చేసాం అనమాట. మా చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి అంటే 5/6 అనమాట ఇది ఉంటుంది సైజు. ఆయన అయితే 5/6 పెట్టారు. బట్ మాకెందుకో అది చాలా చిన్నగా వచ్చింది. అంటే అక్కడున్న బెడ్కి ఇది మ్యాట్రెస్ చిన్నదైపోయింది అనమాట. సో ఆయనైతే ఓపెన్ చేస్తున్నారనమాట. అండ్ దట్టు మా హస్బెండ్కి ఇక్కడ అంటే మేము ఇంట్లోకి వచ్చిన కొన్ని రోజులకి యాక్సిడెంట్ అయింది. సో అందుకే ఆయన వెయిట్ ఎత్తలేరు. బట్ ఆయన నాతో అయితే అంటున్నారు వెయిట్ ఎత్తుద్దా అని చెప్పి. అంత కొంచెం వెయిట్ ఉంది, నేను కూడా ఒప్పుకుంటాను. వెయిట్ అయితే ఉంది కొంచెం మ్యాట్రెస్. బట్ మనకి ఏంటంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది నార్మల్ మ్యాట్రెస్ కంటే. ఫ్లో మ్యాట్రెస్ అయితే కంఫర్ట్ చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది ఫ్లో మ్యాట్రెస్. ఈవెన్ ఈ ఫ్లో మ్యాట్రెస్ మనం కింద ఫ్లోర్ మీద కూడా వేసుకొని మనం మంచిగా హాల్లో కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే ఈజీగా క్యారీ చేయొచ్చు. మనకి ఇంట్లో అంటే ఓల్డ్ మ్యాట్రెస్ అవి కొంచెం బరువుగా ఉంటాయి. ఆ కాటన్ దూది కొంచెం బరువుగా ఉంటుంది కదా, ఇదైతే అలా కాదు. అండ్ మనకి ఎప్పుడైనా ఒక సైడ్ మళ్ళీ కొంచెం వేడిగా అనిపిస్తుంది, కంఫర్ట్గా లేదు అంటే మళ్ళీ మనం దాన్ని రివర్స్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇది కేర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు మనకి. అంటే లైక్ మనం ఎలా యూస్ చేయాలి, అది ఎలా ఓపెన్ చేయాలి, ఎలా క్లీన్ ఎలా చేసుకోవాలి, దీనికి కూడా మనకి పిల్లోకి ఇచ్చినట్టే మ్యాట్రెస్ కూడా ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇచ్చారనమాట. చూసారు కదా, హౌ టు మేక్ అండ్ క్లైమ్ అండర్ ద వారంటీ అని చెప్పి ఇచ్చారు. సో మనకి అది వారంటీ కార్డ్ కూడా ఇచ్చారనమాట దీంతో పాటు. సో ఈ కవర్స్ అన్నీ అయితే నేను పైన అలమార్లో అయితే దాచాను, ఎప్పటికైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పి. బట్ వాళ్ళు ఫోల్డ్ చేసినట్టయితే మనం అస్సలు ఫోల్డ్ చేయలేమండి, అదైతే ట్రూ. ఇంకా సో చూసాక మా ఆయన అయితే కొంచెం కష్టపడుతున్నారు అది పైకి ఎత్తడానికి. సో ఆయనకి హ్యాండ్ పెయిన్ ఉండడం వల్ల ఆయన ఎత్తలేకపోతున్నారు. బట్ ఎలాగోలా ఎత్తేసి అయితే ఆయన అక్కడ పెట్టారు. నాతో కూడా అదే చెప్తున్నారు, నేను ఇంకెప్పుడు వీడియో కూడా తీస్తున్నానని చెప్పి ఆ వీడియోలో చూపించమంటున్నారు అది ఎలా ఓపెన్ చేయాలి ఏంటని చెప్పి. ఇదైతే చాలా బాగా కంప్రెస్ చేసి ఇచ్చారండి వాళ్ళైతే. సో కొంచెం ఇబ్బంది పడుతున్నాం ఓపెన్ చేయడానికి, బట్ తప్పదు కదా. ఓపెన్ చేసి అయితే ఇంకా ఆయన మనందరికి చూపిస్తున్నారు. నేను ఆల్రెడీ షూట్ చేస్తున్నాననే చెప్పాను, బట్ ఆయన నేను ఇంకా షూట్ చేయట్లేదేమో అనుకుని తీయమని రెడీగా ఉన్నా లేదా అని చెప్పి అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇది కొని అయితే 1 year పైనే, 1 కాదు 2 years పైనే అయ్యిందండి. మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలోనే ఈ ఫ్లో మ్యాట్రెస్ అయితే తీసుకున్నాము. నేను 2 years తర్వాత మీకు ఈ రివ్యూ అయితే ఇస్తున్నాను. చాలా బాగుందండి. దీని యూసేజ్ అయితే మాత్రం చాలా మెత్తగా చాలా బాగుంటుంది, కంఫర్ట్గా ఉంటుంది మనకి పడుకోవడానికి కూడా. అంత హార్డ్గా అంటే కొంతమందికి హార్డ్గా ఉన్న మ్యాట్రెస్ మీద నిద్ర పడుతుంది, కొంతమందికి కొంచెం మెత్తగా ఉన్నది కొంచెం ఇలా నార్మల్గా ఉన్నది నచ్చుతుంది. మాకైతే ఇది నచ్చింది. మేము ఆల్రెడీ ఒక రూమ్లోకి తీసుకొని యూస్ చేసిన తర్వాతే మేము ఇంకో రూమ్లోకి కూడా మేము ఆర్డర్ పెట్టుకున్నాము. దీనికంటే ముందు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా ఈ మ్యాట్రెస్ ఉండేది, అప్పుడు కూడా మాకు ఇది నచ్చింది. సో అక్కడ అది నచ్చడం వల్లే ఇక్కడ ఈ ఇంట్లో కూడా ఈయన 2 ఆర్డర్ పెట్టారు. సో ఇదైతే రీజనబుల్ రేట్లో అయితే వస్తుందని అనుకుంటున్నాను. సో ఫైనల్గా మీకైతే చూపిస్తున్నాను. సెట్ అయిపోయింది, కొంచెం చిన్న గ్యాప్ అయితే వచ్చింది. సో అదైతే చూసుకోవాలి, మీరు కరెక్ట్గా సైజ్ చూసి ఆర్డర్ చేసుకోండి. ఇన్ కేస్ మన వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.